Daily. Taste the Daily. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలో కాల్పుల కలకలం రేపింది. కాల్పుల్లో వ్యక్తికి గాయాలయ్యాయి. నర్కుడా గ్రామంలో సమీర్ దాస్ అనే వ్యక్తిపై ఆటో డ్రైవర్ తో సహా ఇద్దరు దాడి చేసి ఎయిర్ గన్ తో కాల్పులు జరిపినట్లు ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. దీంతో సమీర్ దాస్ కడుపుకు గాయాలయ్యాయి. ఇది గమనించిన సమీర్ దాస్ మేనల్లుడు పింటూ హట్టి 100 నంబర్కు కాల్ చేయడంతో సంఘటన స్థలానికి చేరుకునేసరికి నిందితులు పరారయ్యారు. దీంతో గాయపడ్డ సమీర్ దాస్ ను హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను ఎస్ఓటీ, సిసిఎస్, స్థానిక పోలీసుల సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం 12 గంటల్లోపే గుర్తించారు. నిందితులు A1 పసుమల్లా చందుగౌడ్, A2 తూర్పతి కృష్ణ అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఉన్న ఎయిర్ గన్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. కేసులో ప్రతిభ చూపించిన పోలీసులు అధికారులను ఏసీబీ శ్రీకాంత్ గౌడ్ ప్రశంసించారు. ఈరోజు తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో మాకు డైల్ 100 కాల్ వచ్చింది. ఇక్కడ ఎవరో గన్తో షూట్ చేశారని చెప్పేసి మా ఆటోమొబైల్ టీం అక్కడికి వెళ్ళి చూస్తే ఒక వ్యక్తికి గన్తో గాయమైనట్టుగా తెలిసి సన్ రైజ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఇమీడియట్గా. తర్వాత అక్కడ హాస్పిటల్కి వెళ్ళి అతని స్టేట్మెంట్ తీసుకొని ఒక కంప్లైంట్ తీసుకొని 4:30కి అట్లా ఎఫ్ఐఆర్ చేశాము. సో ఈ విషయంలో మా డీసీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు లోకల్ ఇన్స్పెక్టర్, క్రైమ్ ఇన్స్పెక్టర్, ఎస్ఓటీ అండ్ సిసిఎస్, మళ్ళీ మా డివిజన్ ఫోర్స్ అందరినీ తీసుకుని దాదాపు ఒక 5-6 టీంలు చేసుకొని నేరస్తులను పట్టుకునే దాంట్లో ప్రయత్నాలు సాగించాము. అందరూ కలిసి ఎఫర్ట్ పెట్టడం వల్ల వితిన్ 12 అవర్స్ లోపలనే నేరస్తుని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా అతను వాడిన గన్ను, ఈ విక్టిమ్ దగ్గర నుంచి సెల్ ఫోన్ కూడా అతను సెల్ ఫోన్ కూడా రికవరీ చేయడం జరిగింది. సో ఈ రాబరీ కేసు ఆర్మ్స్ యాక్ట్లో కేసు నమోదు చేసుకొని వాళ్ళని రిమాండ్ చేస్తున్నాము. మార్నింగ్ అంతా వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. చందు పైన 2 కేసులు ఉన్నాయి. ఒకటి ఈ కుక్కను ఏదో కాల్చి చంపినట్టుగా, ఒకటి దొంగతనం కేసు ఉన్నది చందు ఒకరి మీద. ఇక రాము మీద పాతకి నేరాలు ఏం లేవు.